సార్ సురేష్ గారు, మొహినుద్దీన్ గారికి ల్యాండ్ టైటిల్ యాక్ట్ కి ఈ రోజు జరుగుతున్న వాటికి డిఫరెన్స్ తెలియటం. ఆ డిఫరెన్స్ ఏమంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మన డాక్యుమెంట్. లెట్ మీ మొహినుద్దీన్ ఒక నిమిషం వినమ్మా, విను. నిన్నేం అనటం లే, నేను విషయం చెప్తున్నా, దానికి దీనికి డిఫరెన్స్ చెప్తున్నాను, విను. కొంచెం విను. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఆ రోజు అందరూ కూడా ఎందుకు వ్యతిరేకించారంటే, నా భూమికి నాకు ఒరిజినల్ పత్రాలు రావు. ఒరిజినల్ పత్రాలు అనేది ప్రభుత్వం దగ్గరే ఉంటాయి. ప్రభుత్వం మీన్స్ ఆ రోజు ఏదైతే మీరు ఇందాక కోట్ చేశారో, ప్రభుత్వానికి అంటే ఏదైతే రూలింగ్ పార్టీలో ఉంటాదో ఆ రూలింగ్ పార్టీకి అనుకూలంగా ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎవరిని పడితే వాడిని ఆడ అపాయింట్ చేయొచ్చు అనేది చెప్పారు. ఈరోజు కోర్టుకు పోవచ్చు. కోర్టుకు పోతే కూడా కోర్టు కూడా ఏం చెప్తాదంటే, ఆడ ఎవరినైతే ఎల్టీపీనో ఎవరినో అపాయింట్ చేస్తారో వాడు ఎవరికైతే ఈ ఆస్తి ఫలానోడిదే అని వాడు సర్టిఫికెట్ ఇస్తే అదే కరెక్ట్ అని కోర్టు కూడా చెప్తాది అని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో ఉంది. దాంతో పాటు మన ఒరిజినల్ పత్రాలు మన దగ్గర ఉండవు అనేది ఉంది. నెంబర్ల మీద ఫోటోలు అనేది మన నెంబర్, నా ఆస్తి మీద నెంబర్ రాయి నాటి నా ఫోటో వేసుకోవాలా. జగన్మోహన్ రెడ్డి సుందర స్వరూపాన్ని వేసుకోవడానికి నా భూమి అవసరం లే. నా పాస్బుక్ మీద జగన్మోహన్ రెడ్డి సుందర స్వరూపాన్ని వేసుకొని నేను తెల్లవారితో లేచి వెంకటేశ్వర స్వామిని చూసినట్టు చూడాల్సిన అవసరం లే. అందుకు వ్యతిరేకించారు ఆ రోజు. ఈ రోజు చేస్తా ఉండేది ఏంది? ఈ రోజు ఏదైతే రిజిస్ట్రేషన్ ఆఫీస్ కు వెళితే, ఈ రోజు రిజిస్ట్రేషన్ ఆఫీస్ కు వెళ్ళినా కూడా సబ్ రిజిస్టార్ తో పాటు ఇంకొక ఇద్దరు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. మిగతా వాళ్ళందరూ కూడా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్. ఈ రోజు ఉండేది కూడా, ఈ రోజు రిజిస్టర్ ఆఫీస్ లో పనిచేసే వాళ్ళు కూడా పర్మనెంట్ ఎంప్లాయీస్ ఎవరు లేరు. మొహినుద్దీన్ గారు, మీరు కావాలంటే డిబిట్ అయిపోయినాక రేపు తెల్లవారితో మీకు దగ్గరగా ఉండే రిజిస్టర్ ఆఫీస్ కు వెళ్ళి ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారు, ఎంతమంది దాంట్లో అవుట్ సోర్సింగ్ కూడా తెలుసుకోండి. ఆడ చేసేది కూడా ప్రైవేట్ వాళ్ళే. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దాన్ని ఒక అడుగు ముందుకేసి మనం డాక్యుమెంట్ రైటర్ ఏదైతే రాసుకుంటాడో, ఈ రోజు రాసిన దాన్ని మనం నీట్ గా చెక్ చేసుకుంటాం. చెక్ చేసి తప్పులు తడకలు ఏదన్నా ఉంటే మళ్ళా దాన్ని కరెక్ట్ చేసుకొని రిజిస్టర్ ఆఫీస్ కి సమర్పిస్తాం. సేమ్ అదే డాక్యుమెంట్ రైటర్లు కూడా ఎవరు ఇబ్బంది పడాల్సిన పనిలే. అదే డాక్యుమెంట్ రైటర్ డాక్యుమెంట్ రాస్తాడు, దీన్ని ఎత్తకపోయి ఆడ ఉండేటువంటి ఆ ప్రింట్ ఆఫీస్ వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు ఇది ఏదైతే రాసినారో దాన్ని టైప్ చేసి పంపించే అంత వరకు మాత్రమే వాళ్ళ ఉద్యోగం, వాళ్ళ పరిమితం. దాని తర్వాత అల్టిమేట్ గా ఈ రిజిస్ట్రేషన్ ని ఓకే చేసేది బ్యాక్ ఆఫీస్ లో ఉండేటువంటి సబ్ రిజిస్ట్రారే చేస్తాడు. దీంట్లో ఎలాంటి మార్పులు ఉండవు. కాకపోతే దీంట్లో అధునాతన సిస్టమ్ ఉంటుంది, వెయిట్ చేసే పని లేకుండా ఉంటుంది, మీడియేటర్ ద్వారా డబ్బులు గుంజుకునేటువంటి పని తగ్గుతుంది. ఈ రోజు సగటుగా ఒక ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఖచ్చితంగా అది పర్ఫెక్ట్ గా జెన్యూన్ గా ఉండే ఫ్లాట్ కూడా 10,000 రూపాయలు ఇవ్వాలా. 10,000 ఇస్తేనే రిజిస్టర్ అవుతుంది. 10,000 ఇకపోతే రిజిస్టర్ కాదు. ఏదైనా రిజిస్ట్రేషన్ అప్రూవల్ కాంది ఏదైనా కొంచెం చిన్న లిటికేషన్ ఉంటే ఈ డాక్యుమెంట్ రైటర్ పోయి సబ్ రిజిస్ట్రార్ ని సంప్రదిస్తాడు. ముందు మీరు సబ్ రిజిస్ట్రార్ తో మాట్లాడుకోండి సార్ అంటాడు. సబ్ రిజిస్ట్రార్ ముందు రిజిస్ట్రేషన్ కాదంటాడు. డాక్యుమెంట్ రైటర్ పోయి మధ్యస్థం చేసి మాట్లాడిన తర్వాత సరే చేసేద్దామని 1,00,000 రూపాయలు ఇమ్మని పో అంటాడు. వీడు చేసుకునేసేయాలి కాబట్టి నేను మాట్లాడాను, సబ్ రిజిస్ట్రార్ ను ఒప్పించాను, మెప్పించాను, ఏదో 1,00,000 రూపాయలు అంత ఇచ్చేసేయి అంటే వీడు సస్తాడు. ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదు అనేస్తే భయపెట్టేస్తే 1,00,000 రూపాయలు ఇచ్చేసి చేసుకుంటాడు. ఆ వ్యవస్థ అంతా లేకుండా ఉండేదానికి, పారదర్శకంగా జరిగేదానికి మాత్రమే ఈ సిస్టమ్ పెడుతున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి దీనికి నక్కకు నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది. అది మీరు గమనించాలా. రైట్. ఓకే.